Subscribe to Color Frames. చెన్నై చెపాక్లో రుతురాజ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ము రేపింది. బ్యాటింగ్, బౌలింగ్తో ప్రత్యర్థి జట్టైన సన్ రైజర్స్ను మట్టి కరిపించింది. నిజానికి ఈ సీజన్లో సన్ రైజర్స్ బ్యాటింగ్తో అదరగొట్టింది. ఒకే ఐపీఎల్ సీజన్లో 3 సార్లు 250 స్కోర్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ముంబైపై 277, ఆర్సీబీపై 287 పరుగులతో విధ్వంసం సృష్టించింది. కానీ ఇప్పుడు వరుస ఓటములు హైదరాబాద్ జట్టును వెంటాడుతున్నాయి. గత మ్యాచ్లో ఆర్సీబీపై ఘోర పరాజయం చెందగా తాజాగా చెన్నై చేతిలో చిత్తైంది. ఇక వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ బ్యాట్స్మెన్లు కేవలం 134 పరుగులకే చాపు చుట్టేశారు. ఈ సీజన్లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ వీరోచిత పోరాటం చేస్తున్నాడు. మ్యాచ్ భారాన్ని మోస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ మ్యాచ్లో గైక్వాడ్ 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 98 పరుగులు చేశాడు. డారెల్ మిచెల్ 32 బంతుల్లో 52 పరుగులతో రాణించాడు. 20 బంతులు ఎదుర్కొన్న శివన్ దూబే 4 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టి 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో ధోని 5 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. కొండంత లక్ష్యం ముందు పెట్టుకుని సన్ రైజర్స్ ఆడిన తీరు చికాకు పుట్టించింది. భారీ హిట్టర్లున్న సన్ రైజర్స్ ఈ తరహా ప్రదర్శన ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఈ సీజన్లో 287 పరుగులు చేసిన ఈ జట్టు చెన్నైపై 134 పరుగులకే ఆలౌట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 32 పరుగులు టాప్ స్కోర్ అంటే జట్టు ఏ రేంజ్లో ఫ్లాప్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఐడెన్ మార్కరం 26 బంతుల్లో 32 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ 20, ట్రావిస్ హెడ్ 13, అభిషేక్ శర్మ 15 పరుగులతో ఫ్లాప్ అయ్యారు. ఇతర బ్యాట్స్మెన్లు కూడా తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో హైదరాబాద్కు ఓటమి తప్పలేదు. దీంతో 78 పరుగుల తేడాతో ఓడి భారీ నెట్ రన్ రేట్ కోల్పోయింది. ఇన్నింగ్స్లో తొలుత బౌలింగ్తో నిరాశపరిచిన సన్ రైజర్స్ ఛేదనలో బ్యాటింగ్లోనూ తడబడింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.